పెట్టుమని వార్తలు చదువుతా క్లోజప్. ఆల్రెడీ స్టార్ట్ అయింది. నమస్కారం. వార్తలు చదువుతున్నది బొర్రా జగదీష్ బాబు. ఈనాటి ముఖ్యాంశాలు: రామకృష్ణ కొత్త క్యామ్ కార్డర్ కొన్నాడు. దిలీప్ మొట్టమొదటిసారిగా ఉదయం తన ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా ఈరోజు మారుములో ఎన్నడూ లేనిది థర్స్డే చికెన్ చేస్తున్నాము. జగదీష్ బొర్రా పార్టీ ఇస్తుంది. జగదీష్ బాబు లైట్గా చికెన్ తెచ్చి పార్టీ ఇవ్వదలుచుకున్నాడు. తిక్కగా ఈరోజు. అది కాక అందులో నంచుకోవడానికి గ్రాండ్స్ అని మందు కూడా తెచ్చాము. రామకృష్ణ మందు మానేశాడు కాబట్టి, మందు మానేసినాడు కాబట్టి ఆయనకి బడ్వైజర్ అని 4 బీర్లు తెచ్చాము. నాకు రామకృష్ణ గారికి. వెజిటేరియన్ వాళ్ళకి ఏమీ తేలేదు. గౌడ్ గారు మా రూమ్లో పెద్ద మనిషి. ఆయన చికెన్ చేసే చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఇప్పుడే గౌడ్ గారు తను టమాటాలు కట్ చేసి చికెన్ కర్రీ చేసేదానికి జస్ట్ స్టార్ట్ చేశారు. కళ్యాణ్ అనే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పర్ఫెక్ట్గా పాటిస్తాడు కాబట్టి ఈరోజు థర్స్డే తనకు కాలేజ్ ఉన్నది కాబట్టి కాలేజ్కి వెళ్ళాడు. స్పోర్ట్స్ గురించి శ్రీకాంత్ గారు ఈరోజు మళ్ళీ కొత్త జాబ్లో జాయిన్ అయ్యారు. ఆయనకు చేసే 4 జాబులు సరిపోవని ఈరోజు సైన్స్ బెరీ కూడా అప్లై చేశారు. నిన్ననే ఆయనకు అప్లై చేయడం జరిగింది. నిన్ననే ఆయనకు కాల్ రావడం కూడా జరిగింది. త్వరలో ఆయన మరలా సైన్స్ బెరీకి ఇంటర్వ్యూకి చేసుకుంటున్నాం. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే నిన్ననే ది గ్రేట్ పోలార్డ్ అద్భుతమైన బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్తో ఆయన ముంబై ఇండియన్స్ని ఎలాగో ఫైనల్స్కి చేర్చారు. ఈరోజు ఒక గొప్ప భేటీ డెక్కన్ చార్జర్స్కి చెన్నై సూపర్ కింగ్స్కి జరగబోతున్నది. ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు రేపు ఫైనల్స్లోకి పోతారు. ఎవరు గెలుస్తారు అనుకున్నా SMS చేయండి. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకున్నారో ప్రజలు SMS చేసి మాకు పంపినతో గెలిచిన వారికి నెక్స్ట్లో ఒక ప్యాంటు ఫ్రీగా పంపుదాము. SMS చేయవలసిన ఫోన్ నెంబర్ 07733744252. ఈ వార్తలు ఇంతతో వాతావరణ విషయాలు మర్చిపోయాము. వాతావరణ విషయాలకు వస్తే ఎండ చాలా పొడిగా ఉన్నది. ఎండ ఎక్కువగా కావుతున్న వలన వడియాలు గట్రా బయట ఆరబెట్టుకోవచ్చు. వర్షం ఈరోజు ఖచ్చితంగా పడదు. ఇంతతో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి జగా 9. కెమెరామెన్ రామకృష్ణతో జగదీష్ సైనింగ్ అవుట్.